హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది సండే రోజు వ్లాగ్ అండి. వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. నేను ఫ్యామిలీ వ్లాగ్స్, ఆర్గనైజేషను, హెల్దీ కుకింగ్, స్టిచ్చింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇట్లా నాకు తెలిసిన ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. వీడియో నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా సండే రోజు మార్నింగ్ అండి. ఆ రోజు సండే అంటే కొంచెం రిలాక్స్డ్గానే ఉంటాము. డైలీ అయితే మార్నింగే ఇంకా టీ అట్లా ఏం తాగం, కానీ సండే రోజు మార్నింగ్ అయితే కొంచెం టీ అది తాగుతుంటాము. దానికోసం ఇంకా ఇక్కడైతే టీ పెట్టుకొని ముందు రోజు నైట్ క్లీన్ చేసుకున్న గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ డ్రై అయిపోయాయి. సో ఆ టీ కాగేలోపు నేనైతే ఇవన్నీ కూడా ర్యాక్స్లో అట్లా సర్దుకుంటున్నాను. మేబీ నా వాయిస్లో కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే ఉంది. సో ఇంకా ఇక్కడైతే కాఫీ తాగుతున్నా. పిల్లలు అయితే ఎవరు లేవలేదండి. ఇంకా నేను మా హస్బెండ్ కొంచెం రిలాక్స్గా టీ తాగుతూ ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే అట్లా మాట్లాడుకుంటూ ఉంటాము సండే రోజు. దాని తర్వాత అయితే నేను ఇంక ఇల్లు అది క్లీన్ చేసుకుంటున్నాను. కొంచెం అంతా మెస్సీగా ఉంది అని చెప్పేసి కొంచెం నీట్గా అయితే సర్దుకుంటూ ఊడుస్తున్నాను. డైలీ అయితే కంపల్సరీ మొత్తం ఎక్కడ తీసిన వస్తువు అక్కడే ఉండాలి అట్లా అయితే ఏమి ఉండదండి. కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి అటు ఇటు అవుతుంది. బట్ 2 డేస్కి 3 డేస్కి ఒకసారి అయితే నీట్గా అయితే మొత్తం ఒకసారి డస్టింగ్ చేసుకోవటము, మంచిగా అయితే ఆర్గనైజ్ చేసుకోవడం అట్లా చేస్తుంటాను. కొంచెం రిలాక్స్డ్గా. రిమైనింగ్ వీక్ డేస్లో అంటే హడావిడిగానే కొంచెం క్లీన్ చేసుకుంటుంటాను. సో ఇక్కడైతే నేను ఇల్లు అది ఊడ్చుకుంటున్నాను. పిల్లలు లేచి ఫ్రెష్ అయిపోయి అయితే వాళ్ళు ఇంకేదో గేమ్ అయితే ఆడుకుంటున్నారు. నువ్వేం కనిపించిన ఏం కాదు, నేనేనా ఏంటి. I have 8 cars. I want to extend this one. Name blue. Name blue. Name blue. I'm sorry. Need it. I don't know చూద్దాం. ఇది లేకుంటే ఎవరితే ఫస్ట్ నాకేమో ఇది చూసుకో. రెడీ? 3 2 1 go. అమ్మ ఇద్దరు జరిపడి లోపల ఒక్కసారి జంప్ పట్టుకుంటా.
ఇంకా వాళ్ళైతే అక్కడ ఏదో ఆడుకుంటున్నారండి హాట్ వీల్స్ థీమ్ అని. ఇంక ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఇడ్లీకి వేశాను. యాక్చువల్గా సాయి ఇంకా ఇడ్లీ సాంబార్ కావాలని అడిగాడు. అందుకని చెప్పేసి ఇంకా ముందు రోజు అయితే నేను సాంబార్ పెట్టాను. సో అవే ఉంటే ఇంకా దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇడ్లీ వేసుకోవచ్చులే అని చెప్పేసి ఆ సాంబార్ని ఇక్కడ కొంచెం హీట్ చేసుకుంటున్నా. దాంతోపాటు కొంచెం అన్న పల్లీ చట్నీ అయితే ఉండాలి. సో చట్నీ అది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇడ్లీ వేసేసాను. సమన్వి అయితే ఫ్రెష్ అయిపోతుందండి, బాత్ చేస్తుంది. ఇంకా బాత్ చేసి వచ్చిన తర్వాత ఇద్దరు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుంటాను. సో ఫస్ట్ ఇంకెక్కడ తీసిన వస్తువులు అక్కడ వెంటనే సర్దుకున్నాం అనుకోండి, మనం కొంచెం వర్క్ అనేది మెస్సీ అవ్వకుండా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. సో అందుకే ఇంకా మళ్ళీ తీసిన అది ఉంటుంది కదా మిక్సీ జారు, అవన్నీ కూడా సర్దుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వీళ్ళకైతే ఇడ్లీ పెడుతున్నాను. అంత బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత అందరూ అయితే స్నానం చేసి రెడీ అయిపోయామండి. యాక్చువల్గా ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇది సండే రోజు వ్లాగ్ అని చెప్పాను కదా, జూలై 20th. సో ఆ రోజు ఇంకా మా అక్క బర్త్డే అనమాట. సో ఇంక రమ్మని కాల్ చేస్తే ఇంకా అక్కడికి వెళ్ళటం కోసం అయితే రెడీ అయిపోయాము. ఇంకా కాఫీ తాగుదామని కాఫీ పెట్టుకుంటుంటే మర్చిపోయాను. యాక్చువల్గా కాఫీ పౌడర్ అయిపోయింది, బట్ గుర్తులేదు నాకు. ఇంకా స్టార్ట్ చేసి చూసిన తర్వాత అప్పుడు ఇంకా కాఫీ పౌడర్ లేకపోతే సరే ఇంకెట్లాగూ కొంచెం టీ పెట్టుకుందాంలే అని చెప్పేసి కొంచెం కాఫీ మిల్క్ ఎక్కువ పోసుకుంటాం కదా కాఫీ అయితే. సో కొంచెం కాఫీ తీసేసి అయితే ఇంకా టీ పెట్టుకొని టీ తాగి రెడీ అయిపోయామండి. ఇంక అప్పటికే టైం వచ్చేసి 10-10:30 అవుతుంది. సో ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఈజీగా 1-1.5 hour అవుతుంది. ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సమన్వి ఇక్కడ వాళ్ళ డాడీతో హైట్ చెక్ చేసుకుంటుంది. సో ఎంత హైట్ వచ్చాను అని చెప్పేసి ఇంక ఇలానే ఉంటుంది, పక్కన నిలబడితే చాలు ఈ మధ్య హైట్ చెక్ చేసుకుంటుంది. సో ఇంక ఇక్కడ చూడండి మా అపార్ట్మెంట్లో ఇంకా పిల్లలు సండే కదా, మార్నింగ్ అయితే ఇంకా పార్కులో ఆడుకుంటున్నారు. సాయి అయితే ఈ మధ్య ఇంకా కిడ్స్ స్టోరీస్ ఉంటాయి కదా, బెడ్ టైమ్ స్టోరీస్ లాగా లార్డ్ హనుమాన్ది సో ఆ స్టోరీ అయితే చదువుతున్నాడు. మీరు అంతకుముందు వ్లాగ్లో కూడా చూసుంటారు ఆ బుక్ చదవటము. సో అది చదువుతూ అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట, వాడు ఎంతవరకు చదివాము అని చెప్పేసి కార్లో అయితే మాకు ఆ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కొంచెం గట్టి చెప్పు కన్నా. అప్పుడేమో తర్వాత ఇంద్రుడు చెబుతారు సారీ ఇదంతా నా తప్పే క్షమించు అని చెబుతారు. అప్పుడేమో బ్రహ్ముడు నేను నా పవర్ మొత్తం విండ్ గాడ్ వచ్చి మొత్తం బ్లో చేస్తాడు హనుమంతుడి మీద. విండ్ గాడ్ ఓకే, మొత్తం బ్లో చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఉన్న అన్ని అంతా ఎయిర్ని హనుమంతుడి మీదకి వేస్తారు. హనుమంతుడు ఇంకా లేదు, ఇంకా బ్రతికిలేదు, ఇంకా గాలి పీల్చుకోవట్లేదు. అందుకని తను మళ్ళీ పుట్టాలి అని దానికి ఇలా అంటారు. అప్పుడేమో హనుమంతుడు మళ్ళీ లెగుస్తాడు చిన్నగా. ఓకే, అక్కడ
వరకు చదివా. అక్కడ వరకు చదివా. మరి తినలేదా ఇంకా సూర్యుడిని? తినడానికి పోతేనే కదరా ఆయనకి మూతి కాలిద్దో ఏదో, అందుకే అట్లా ఉంటుంది కదా ఆయనకి, కాదా? ఓకే, నెక్స్ట్ అన్న. ఇంక ఇక్కడ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఇట్లా రోడ్ సైడ్ ఇవన్నీ అమ్ముతున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఒక రోల్ చూశాను, సో రోల్ కొందాము అని చెప్పేసి, అసలు అడుగుదాము ఎంత ఉంటుందో అని చెప్పేసి ఇక్కడ ఆగాము. యాక్చువల్గా మేము అడిగిన రోల్ అయితే 2000 వరకు చెప్పాడండి కాస్ట్. బట్ ఇంకా ఫైనల్ రేట్ అయితే 1300 అన్నాడు. మా హస్బెండ్ అయితే 800కి అడిగారు, కానీ 800కి ఇవ్వలేదు. నేను పట్టుకున్నాను కదా అదే రోలు. కొంచెం చిన్న చిన్న పచ్చళ్ళు అవి రుబ్బుకోవటానికి కూడా బాగుంటుంది, వెజిటేబుల్ పచ్చడి అట్లాంటివి అని చెప్పేసి అడిగాను. కానీ ఫైనల్గా అయితే రేట్ అది కుదరలేదు, ఇంకా తీసుకోకుండా అయితే వచ్చేసాము. ఇంకా అక్క కేక్ తీసుకుందామనేసి. సరే, కావాలా ఇవన్నీ ప్లాస్టిక్ తెలుసా? ఇంక ఇక్కడైతే సాయి బాదం మిల్క్ ఏదో చూశాడండి, అది కొనివ్వమని. బట్ కూల్గా ఉంటుంది కదా, ఎందుకు మళ్ళీ కేక్ తింటావు, అన్ని స్వీట్ ఐటమ్స్ వద్దు అని చెప్పామని. కూతురికైతే ఏదైనా కొనిస్తావు, ఏదైనా చేస్తావు, కొడుకు మాత్రం ఏం చేయవు అని చెప్పేసి ఇక్కడ డైలాగ్స్ వేస్తున్నాడు. ఇంకా అది చూడండి వాడి ఎక్స్ప్రెషన్లు, ఏమైనా చేస్తాడంట కూతురు కోసం, వాడి కోసం అయితే ఏం చేయమంట. యాక్చువల్గా వీడికే ఎక్కువ కొంటాము ఏదైనా కూడా వీడు అడిగిన వెంటనే. బట్ ఇంకా వాడు మాత్రం అట్లా డైలాగ్లు వేస్తుంటాడు. కేక్ ఆల్రెడీ కూల్గానే ఉంటుంది, ప్లస్ ఇంకా బాదం మిల్క్ ఇవన్నీ తాగితే ఎందుకు షుగరీ ఐటమ్స్ ఎక్కువ అని చెప్పేసి వద్దంటాము. బట్ ఫైనల్గా అయితే వాళ్ళ డాడీ వాడు అడిగాడని చెప్పేసి కొనే తీసుకొచ్చాడు. తీసేసుకోయమ్మా, నువ్వు కూర్చోకన్నా, నువ్వు కట్ చేయద్దు, జస్ట్ కూర్చో. ఇట్లా సాయి కట్ చేయదు కదా, నువ్వు కట్ చేయలే ఇట్లానే మరి అట్టండి. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి, యాక్షన్ పెంచుకోవాలి, అంతేనా సాయి? ఈ మధ్య అట్లాంటివి తీసుకుంటే బాగా మంచి ఫీల్ ఉంటుంది. ఏది గిఫ్ట్ లో గిఫ్ట్ కాదు, అసలు మరి అక్షింతలు వేయించుకోనట్టే చేస్తారు అసలు. మొన్న వీడియో చూసా, అబ్బా పెద్ద పీస్ కట్ చేసి ఆవిడ అక్షంతలు నువ్వు సుఖంగా ఉండు, నేను సుఖంగా ఉంచు. ఈ మధ్య కంటెంట్లు చాలా వస్తున్నాయి జనాలకి, రీల్స్ గురించి. బర్త్డే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే వద్దా? థ్యాంక్ యూ మౌలి. ప్లేట్ తీసుకురా. నువ్వు పట్టుకుంటా పో. ఐఎమ్ కెమెరా. నేను తీస్తా వెళ్ళు. హైలైట్ ఈ ఫ్లవర్ వాజీ అవుతుంది. ఒక్కదా పైకి చూడక్క, ఒక్క నేను తీస్తాను. క్రియేటివిటీ చూపిస్తా, క్రియేటివిటీ చూపిస్తా. చెట్టు లోపల నుంచి తీయాలి సాగి. గుడ్డిరా. ఓకే సార్. ఫేస్ కప్పించినీరా, ఫేస్ ఈ చెట్ట ఈ కొమ్మల్లో వస్తుంది. కొమ్మ అడ్డం వస్తుందిరా. అది ఫేస్ ఎక్కడ కనిపిస్తుంది కన్నా? అయితే ఈ బొక్కలోంచి తీస్తా. ఉండు పంపిల్లగా కష్టపడుతుంది ఫోటోల కోసం. నిజంగా అయితే సాయి తీసిన ఫొటోస్ బాగా వచ్చాయండి, మంచి క్రియేటివిటీ చూపించాడు. దాని తర్వాత అయితే ఇంకా లంచ్కి హోటల్లో టేబుల్ బుక్ చేశాడని బాగా వెళ్తున్నాం అనమాట. సో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది.
అదే కదా. లంచ్ అది అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం అక్కకి షాపింగ్ అవంతా ఉంటే ఇంక షాపింగ్ అయితే వచ్చాము. ఇది వచ్చేసి ఇంకా సౌత్ ఇండియా అండి. శారీ సెక్షన్ దగ్గర అయితే అసలు కాలు పెట్టడానికి ప్లేస్ లేదు, అంతమంది జనం ఉన్నారు. లేడీస్ అయితే ఇంకా ఆషాఢము శ్రావణ మాసం కూడా వస్తుంది కదా, ఫుల్ క్రౌడ్ ఉంది. ఇది వచ్చేసి ఇంకా ఉమెన్స్ వేర్ అండ్ కిడ్స్ వేర్ అనమాట. సమన్ వీక్ ఒక డ్రెస్ తీసుకున్నాను అండ్ నేను ఒక 2 డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాము. ఇంకా దానికోసం అయితే పైకి వచ్చాము. బాగున్నాయి. సౌత్ ఇండియాలో ఎప్పుడు డ్రెస్ మెటీరియల్కి ఆఫరే ఉంటుంది కదా, 1+1 లాగా అట్లా. సో ఇంకా అది ఫినిష్ చేసుకొని అయితే ఇంకా ఇంటికి వెళ్ళి కొంచెం సేపు ఉండి 6:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మా ఇంటికి వచ్చేసరికి టైం ఆల్మోస్ట్ 8 o'clock అవుతుంది. సో డిన్నర్ టైం కదా, ఇంక ఇంటికి వెళ్ళి డిన్నర్ ఏం చేస్తామని చెప్పేసి పక్కనే హోటల్ ఉండే ఇంకా మా ఇంటి దగ్గర ఇంకా ఇక్కడైతే డిన్నర్ అది చేస్తున్నాము. ఇంక చెప్పాను కదా, మ్యాక్సిమం మేమైతే ఇంకా ఇదే హోటల్కి వస్తాము టిఫిన్స్ ఏమన్నా చేయాలంటే. ఇంకా సాయి ఇష్టమే అనమాట. బిల్లింగ్ మొత్తం ఎవరికి ఏం కావాలి వాడే చూస్తుంటాడు. బాగుంటుంది, ఆన్లైన్ బిల్లింగే కాబట్టి పిల్లలకి నచ్చుతుంది, ఇంట్రెస్ట్గా ఎంజాయ్ చేస్తారు. సో హ్యాపీగా మంచిగా దోశ అవన్నీ అయితే తినేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం సేపు అయితే ఏవో గేమ్స్ ఆడుకున్నారు. ఇంకా నెక్స్ట్ డే కూడా బోనాలు హాలిడే కదా మండే, అందుకని చెప్పేసి రిలాక్స్డ్గా ఆల్మోస్ట్ 11-11:30 వరకు అయితే ఏదో మూవీ చూసామండి. ఇంకా పిల్లలు కూడా ఆల్మోస్ట్ అందరం కూడా కూర్చొని 11:30-12 వరకు మూవీ చూసి హ్యాపీగా అయితే ఇంకా మా వీకెండ్ని అయితే అట్లా ఎంజాయ్ చేశాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎలా అనిపించింది అన్నది అయితే మీ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్ వల్ల నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక బూస్టప్ లాగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఓకేనా, ఇంకొక మంచి యూస్ఫుల్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.